నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికి అయితే ఒక బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన 'నందమూరి నరసింహం', మన 'గాడ్ ఆఫ్ మాసెస్', మన బాలయ్య గారు వరుస సినిమాలతో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదన్న విషయం మనందరికీ తెలిసే. మనం లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. 'మోక్షజ్ఞ' గారి రీ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతాంది అనేది. బట్ ప్రెజెంట్ అయితున్న మన సమాచారం ప్రకారం 'సందీప్ రెడ్డి వంగతో' అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో గురించి అయితే మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన 'గాడ్ ఆఫ్ మాసెస్', మన 'నందమూరి నరసింహం', మన బాలయ్య గారి వారసుడు 'మోక్షజ్ఞ' గారు ఎప్పుడు తెరంగేట్రం చేయబోతున్నారని చాలా కాలం నుంచి అయితే ఫ్యాన్స్ అందరూ ఈగల్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, ఈ మధ్య రీసెంట్‌గా కూడా మనం వీడియో చేయడం జరిగింది. బాలయ్య గారు బోయపాటి చేతిలో అయితే 'మోక్షజ్ఞ' పెట్టబోతానంటే మనకు తెలిసింది. బట్ మనకొస్తున్న ఇంకొక అప్డేట్ ఏందంటే, బాలయ్య గారు స్వయంగా ఈ సినిమాకి మంచి స్టోరీ లైన్ సిద్ధం చేసినట్లు, ఆ సినిమాకి మన యానిమల్ డైరెక్టర్, మన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ 'సందీప్ రెడ్డి వంగ' గారైతే బరిలో దిగుతున్నట్టు సమాచారం. మనందరికీ తెలుసు 'సందీప్ రెడ్డి వంగ' ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారో. మన 'అర్జున్ రెడ్డి' గానీ రీసెంట్‌గా హిందీలో ఆయన 'అర్జున్ రెడ్డి' సేమ్ 'అర్జున్ రెడ్డిని' హిందీలో కూడా చేయడం జరిగింది. అలాగే ఆయన సెకండ్ సినిమా, థర్డ్ సినిమా 'యానిమల్‌తో' కూడా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేశారని చెప్పుకోవాలి. ప్రెజెంట్ ఆయన చేయబోయే పాన్ ఇండియా మూవీ 'ప్రభాస్' మన ఇండియన్‌లోని వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో 'స్పిరిట్' సినిమా అయితే చేస్తన్నారనమాట. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ అంచనాలైతే అందుకున్నారనే చెప్పుకోవాలి. అలాంటి డైరెక్టర్, ఒక పాన్ ఇండియా రేంజ్ గ్రిప్ ఉన్న డైరెక్టర్‌తో మన 'నందమూరి నరసింహం' నట వారసుడు మన 'మోక్షజ్ఞ' గారైతే తెరంగేట్రం చేయబోతున్నారనైతే వార్తలు సినీ చక్కీలో అయితే చక్కర్లు కొడతాందనే చెప్పుకోవాలి. సో, ఎందుకంటే మన 'మోక్షజ్ఞ' గారు చాలా రోజుల నుంచి రీసెంట్‌గా 'ప్రశాంత్ వర్మ' 'హనుమాన్' సినిమా తర్వాత 'ప్రశాంత్ వర్మ' డైరెక్షన్‌లో ఒక సినిమా ఉండబోతుందని మనందరికీ తెలిసింది. బట్ ఆ సినిమా పట్టాలెక్కబోయే టైంలో అయితే ఆ సినిమా కూడా జరగలేదు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత 'ఆదిత్య 369' సీక్వెల్‌లో బాలయ్య గారు స్వయంగా నటించబోతున్న సినిమాలో, అలాగే 'క్రిష్' 'జాగర్లమూడి' డైరెక్షన్‌లో రాబోతుందని అనే వార్తలైతే చక్కర్లు కొట్టాయన్నమాట. ఆ సీక్వెల్ కూడా ఏమీ మనకైతే అప్డేట్ అయితే లేదు. అలాగే రీసెంట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం 'మోక్షజ్ఞ' గారు బోయపాటి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వబోతున్నారని అంటున్నారు. ఇలా వరుసబెట్టి ఎప్పుడెప్పుడు మన 'నందమూరి నటసింహం' వారసుడు వస్తన్నారని ఫ్యాన్స్‌లో అయితే ఈగలుగా వెయిట్ చేస్తున్న టైంలో రీసెంట్‌గా వచ్చిన ఈ అప్డేట్ అయితే షాక్‌ని గురి చేసిందని చెప్పుకోవాలి. షాక్ ఏం కాదు, ఒక 'సందీప్ రెడ్డి వంగ' లాంటి ఒక ఎంతూసియాజం ఉన్న డైరెక్టర్, అలాగే పాన్ ఇండియాలో బిగ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్‌తో 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీ జరగడం అనేది నందమూరి ఫ్యాన్స్‌కైతే ఒక బిగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో, 'సందీప్ రెడ్డి వంగ' గారి చేతుల మీదుగా లాంచ్ అయితే గనక బాలయ్య గారి వారసుడు అనే మన 'నందమూరి నరసింహ' వారసుడైతే మాత్రం పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఎదిగేదానికైతే బలమైన అవకాశాలైతే ఉన్నాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ 'స్పిరిట్' మూవీ తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' గారి కాంబినేషన్‌లో మన 'మోక్షజ్ఞ' గారు సినిమా చేయబోతున్న సమాచారం అయితే మాత్రం ఇది ప్రెజెంట్ అయితే మాత్రం మనకొస్తున్న వార్త మాత్రమే. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. వస్తే ఇంకెలా ఉంటదో మనం ఊహించుకోవచ్చు. సో, ఇలా మన బాలయ్య గారు ఏదో ఒక రూపంలో ప్రెజెంట్ అయితే మాత్రం ఎప్పుడు అప్డేట్‌లో అయితే నిలుస్తూ ఉన్నారు. 'ఎన్‌బీకే 111' గాని, 'ఎన్‌బీకే 112' గాని, అలాగే అప్‌కమింగ్ మూవీ డైరెక్టర్స్ కూడా చాలామందైతే బాలయ్య గారి కోసం డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో, ఇలా బాలయ్య గారు ఎప్పుడు ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా, మరో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా ఆయన తన సేవలు అందిస్తూ, మూవీస్ చేస్తూ, అలాగే నందమూరి నరసింహ వారసుని కూడా పరిచయం చేసేదానికైతే ఆయన స్టోరీ లైన్‌ని కూడా బలంగా సిద్ధం చేసినట్టు సమాచారం. సో, ఇలాంటి వీడియోల కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బై.